నువ్వు ఎంతమందినైనా తీసుకురా గంతే ఉంటుంది. నువ్వు ఎంతమందికైనా తినిపించి తాగిపి నువ్వేమన్నా చేయి, అది చెప్పి తీరు చెప్తారు. అంతా 4 గుంటలు వెళ్ళింది, 2 గుంటలు పంచినాం. చిన్నోడు కిందికి ఉండాలి, పెద్దోడు మీదికి ఉండాలి. ఏందత్తమ్మా ఈ కొలిపిచ్చుడేంది, ఆ పెద్ద మనుషులేంది, అసలు ఏమైతుంది? ఏమోనే ఈ సంపద గడ చేయబట్టి మనం బతకద్ది 4 సార్లు నలుగుట్ట పడ్డాక ఏ విలువ ఉంటదే? మనసులకు ఉండదు, మన ఇల్లుకే విలువ ఉండదు. ఏందే సిరి, ఎందుకు ఇట్లా చేస్తాడు సంపత్? ఏం చేయాలక్క, చెప్ తింటలేడు, అయినా మొండి ఆయనకే. ఆ బాడకాకు పిసగిట్ల లేచిందేమో.